లేడీస్లో ఎక్కువ గర్భసంచి ఓవరీస్ అండాశయం మీద సిస్ట్లు రావడం అతి ముఖ్యమైన 2 కారణాలు. ఇంకా వేరే రీజన్స్ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి. ఏంటంటే ఇన్సులిన్. ఇప్పుడు జనరల్గా ఇన్సులిన్ అనేది షుగర్కి పేషెంట్స్ తీసుకుంటారు. ఇదేం చేస్తుంది? గ్లూకోజ్ రక్త చక్కెర శాతం తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటిదంటే ఇది గ్రోత్ ఫ్యాక్టర్. ఇది ఏ చిన్న ట్యూమర్స్ అయినా, ఏ చిన్న సిస్ట్లు అయినా, ఏ చిన్న క్యాన్సర్స్ అయినా ఇది పెంచుతుంది. సో కొద్ది మందిలో వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేక, బ్లడ్ సర్క్యులేషన్ లేక, ఈ ఇన్సులిన్ హై సీరం ఇన్సులిన్స్ ఉన్న వాళ్ళకి ఈ ట్యూమర్స్, సిస్ట్స్, పాలిసిస్టిక్ ఓవరియన్ ఇవన్నీ పెరిగే మన బాడీ గ్రోత్తో పాటు ఈ ట్యూమర్స్ వీటిని కూడా పెంచుతుంది. ఇంకొక రీజన్ ఏంటిదంటే ఫుడ్. మనం తీసుకునే ఆహారంలో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, ఈ ఫ్లూరాల్స్, నైట్రాల్స్, ఈ మాడిపోయిన అన్ని మనం తింటే ఈ సిస్ట్ ఎక్కువగా వచ్చే అవకాశం. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే సర్క్యులేషన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల ఆ ఫాలికిల్ అనేది రప్చర్ కాదు. ఆ ఫాలికిల్సే ఇవి పెద్దగా అయ్యి సిస్ట్ లాగా తయారవుతాయి. ఫాలికిల్స్ అనేవి ఏంటంటే అండాశయం మీద ఉన్న ఎగ్ రిలీజ్ అయ్యే ఈ ఫాలికిల్స్ ఉంటాయి. అదే ఫాలికిల్ రప్చర్ అయినప్పుడు ఆ అండం అనేది, సూక్ష్మాది అండం అనేది వాళ్ళకి రెగ్యులర్ మెన్సెస్ లో బయటకి. యాక్టివిటీ లేని వాళ్ళకి ఏంటంటే ఆ ఫాలికిల్ రప్చర్ అనేది కాదు. ఎప్పుడైతే వాళ్ళు సివియర్గా ఎక్సర్సైజ్ లేకపోతే వాకింగ్ లేకపోతే ఇంకేదైనా హార్డ్ వర్క్ చేసిండ్రు అనుకోండి, ఆ నెక్స్ట్ డే చాలా మందికి పీరియడ్ అనేది వస్తుంది. సో కొంతమందికి అంత ఫిజికల్గా శారీరక శ్రమ లేని వాళ్ళకి ఏమవుతుంది, ఆ పీరియడ్ అనేది ఇంకొంచెం డీలే అవకాశాలు. సో రెగ్యులర్గా ఫిజికల్ ఫిట్నెస్, బాడీ, ఆ ఓవరీకి సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటే, ఆ ఫాలికల్ కరెక్ట్ రప్చర్ అయితే ఇట్లాంటి సిస్ట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది శారీరక శ్రమ లేక ట్రాన్స్ ఫ్యాట్ ఆహారం, సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకొని మన ఈ ఇన్సులిన్, సీరం ఇన్సులిన్ పెరగటం వల్ల ఇవి సిస్ట్లు పెరుగుతాయి.